నమస్తే, నేను విజయారెడ్డి. ప్రస్తుతం జరుగుతున్న క్రైమ్ రేట్ చూస్తుంటే అదొక విచిత్రమైన క్రైమ్ రేటుగా భావిస్తున్నారు. అమ్మో అనిపించేంత భయానకంగా ఉంది. ఒకప్పటి క్రైము ఇప్పుడు క్రైమ్ రేట్లో ఎందుకింత తేడా వచ్చింది అసలు? అంటే ఒక్క టాపిక్ గురించి అని కాదు. ఈరోజు తల్లిదండ్రులలో భయం, పెళ్లి చేసుకోవాలంటే భయం, ఎందుకు ఇంతగా మారతడానికి కారణం ఏంటనేది మనతో ఉన్నారు సైకాట్రిస్ట్ హరిశ్చంద్రారెడ్డి గారు. అసలు ఏం జరుగుతుందనే విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. అంటే క్రైమ్ అనేది ఎప్పుడు ఉండేది, సరే దాని పర్సంటేజ్ ఎంత ఉంది, తక్కువ ఉందా, ఎక్కువ ఉందని మాట్లాడుకుంటాం. బట్ ఇప్పుడు జరుగుతున్న విషయం చూస్తుంటే అంటే మనం ఈరోజు జరుగుతున్న ఒక కేసు గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఎందుకు అంటే ఎక్కడికి పోయినా ఇవన్నీ చుట్టూ ఉన్నాయా అంటే పిల్లలు ఈరోజు పిల్లల్ని ఎట్లా పెంచాలి అనే దాని మీద ఒక అమ్మాయి, ఒక 16 ఏళ్ళ అమ్మాయి తల్లిని ప్రేమని నిరాకరించింది తల్లి అనేసి తల్లిని చాలా అంటే బ్రూటల్గా చంపిన విధానం. అంటే ఓవరాల్గా ఇది పెంపకంలో తప్ప, ప్రేమలో లోపమా, ప్రేమ నిరాకరించిందనా, కూతురిది తప్ప తల్లి తప్ప? అంటే దీన్ని ఏం డిస్కస్ చేయగలుగుతాం దీని గురించి? ఇది నిజంగా ఒక వేకప్ కాల్ అండి సొసైటీకి. అంటే ఈ పర్టికులర్ కేస్ ఈజ్ రియలీ సంథింగ్ షాకింగ్ లాగానే చెప్పాలంటే. ఇది మల్టీ లేయర్డ్ అండి చెప్పాలంటే. ఈ పర్టికులర్ కేసుగా మనం తీసుకుంటే బ్రోకెన్ ఫ్యామిలీ ఇన్ ఇట్ సెల్ఫ్ ఒక రిస్క్ ఫ్యాక్టర్. బ్రోకెన్ ఫ్యామిలీ అంటే ఒక పేరెంట్ లేకపోవడం కానీ, లేకపోతే ఉన్న హ్యాపీగా లేకపోవడం కానీ. సో ఈ పర్టికులర్ కేసులో ఫాదర్ లేడు, సో ఫాదర్ ఫిగర్ లేడు. ఒక అథారిటీ ఫిగర్ లేకుండా పిల్లల్ని పెంచడం, ఎస్పెషల్లీ గర్ల్స్ని పెంచడం, ఇట్ ఈస్ అంటే చాలా డిఫికల్ట్ ఇవాళ సొసైటీలో. ఆ మదర్ కూడా పాపం ఆమె పని చేసుకునేటామె, మేబీ డైలీ వేజ్ పైన ఉన్న మనిషి, అండ్ ఇవాళ రేపు ఫోన్లు లేకుండా లేరు పిల్లలు. సో ఈ ప్రాసెస్లో ఆమె ఏ ఏజ్లో ఫోన్లకి, సోషల్ మీడియాకి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కి ఎక్స్పోజ్ అయిందో మనం వీ కెన్ ఇమాజిన్. సో అది వద్దు, అది వాడొద్దు అనే చెప్పేటోళ్ళు లేకపోతే ఇది నువ్వు రాంగ్ చేస్తున్నావు, ఈ టైంకి నువ్వు ఇంటికి వస్తలేవు, ఈ టైంకి నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు, ఇది చెప్పినా వినలేని పరిస్థితి ఆ అమ్మాయి డెవలప్ కావడం. సో ఇవన్నీ టుగెదర్ ఆమె నేనేంది, నాకు ఐ కెన్ మేక్ మై ఓన్ డెసిషన్స్, నువ్వేంది నాకు చెప్పేది అనే దాంట్లో పెరిగి ఉండొచ్చు. అలాంగ్ విత్ దట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు ఎవరైతే ఆమె బాయ్ ఫ్రెండ్ ఆర్ వాట్ ఎవర్ ఉన్నాడో, వాడేమేమి చెప్పిండో, వాడేమేమి ట్రైన్ చేసిండో, లేకపోతే ఈమె ఫ్రెండ్స్ ఏం చెప్పిండ్రో, లేదు నీ డెసిషన్, నీ లైఫ్. ఎందుకంటే ఒక రకమైన వోక్ ఫినామినా, ఫెమినిజం, లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ప్లేస్. ఇవాళ రేపు జనరేషన్లో టిక్టాక్ వీడియోస్ కానీ, ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో నువ్వు ఒక ఇండివిజువల్వి, నీ డెసిషన్స్ నువ్వు తీసుకోవాలి, పేరెంట్ కంట్రోల్ ఉండొద్దు, ఇట్లాంటివి కూడా వస్తాయి. సో ఇప్పుడు 1000 మంది ఒక వీడియో చూస్తే, ఇట్లాంటి వీడియో ఏదన్నా, ఇంప్రెషనబుల్ పీపుల్ ఒక 10 మంది అని ఉంటారు. ఆ 10 మందిలో ఒక్కరు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఇంకా జడ్జ్మెంట్ చేసే కెపాసిటీ ఉండదు. ఇది రైట్, ఇది రాంగ్, అమ్మ కదా, అమ్మ నన్ను పెంచింది కదా, కష్టపడ్డది కదా, ఇవన్నీ ఉండవు. అంటే ఆ ఇంపల్స్ పైన, వాళ్ళ ఓం క్షణికం ఆవేశం పైన వాళ్ళ కంట్రోల్ డెవలప్ కాదు ఆ ఏజ్లో. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ డెవలప్ అయ్యి నేను తప్పు ఇంత పెద్ద తప్పు చేస్తున్నా అనేది కూడా తను రియలైజ్ కాకుండా. కానీ ఈరోజు ఏదన్నా కావచ్చు, ఇప్పుడు సోషల్ మీడియా వివిధ రకాల ప్లాట్ఫామ్ బేస్లో ఉంది. అది మీరు అన్నట్టుగా ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే షేర్ చాట్స్ కావచ్చు, రకరకాలుగా ఉంది. ఇంత అందుబాటులో ఉన్నప్పుడు పిల్లలకు చేరకుండా, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అబ్బాయి ఇన్స్టాలోనే పరిచయం అయ్యాడు, దీన్ని అవాయిడ్ చేయడం కూడా ఈరోజు పేరెంట్స్కి కష్టతరమైంది. ఇవాళ ఈ ఫోన్లు ఇవ్వకపోతే సూసైడ్ చేసుకునే విధానం చూసినాం. నాకు మా అమ్మ ఫోన్ ఇవ్వలేదని మా నాన్న వద్దన్నాడు అని చెప్పేసి మనం ఆ కేసులను కూడా చూసినాం. బట్ ఇదేమో టోటల్లీగా డిఫరెంట్. ఏంటి అని అంటే, నన్ను పలానా అబ్బాయిని లవ్ చేయొద్దు అన్నదానికి ఇందులో అందరు కూడా 3 people ఆర్ మైనర్స్. ఎంత బ్రూటల్లీగా అంటే, ఒకసారి మెడకు చున్నీ వేసిన తర్వాత అమ్మ గిలగిలా కొట్టుకుంటుంటే అప్పటికైనా ఒక భయం వస్తుంది. కానీ మా అమ్మ ఇంకా చావలేదు అని చెప్పి పిలిచి సుత్తితోటి తల బాధ అంటే చాలా బ్రూటల్లీగా. అంటే ఇంత అంటే ఆ క్షణికావేశమేనా, ఆ తర్వాత ఏం ఆలోచిస్తారు, చేసే ముందు వీళ్ళ ఆలోచన పరిమితి ఏ విధంగా ఉండొచ్చు? సో టు స్టార్ట్ ఆఫ్ మీ క్వశ్చన్ స్టార్టింగ్లో సోషల్ మీడియాను అవాయిడ్ చేయలేము అనేది అన్ఫార్చునేట్ ట్రూత్. అది ఇవాళటి మన మనం ఉన్న టైంలో. ఎందుకంటే స్కూల్ అప్పటి నుంచే మన కమ్యూనికేషన్, పేరెంట్స్ నుంచి వచ్చే కమ్యూనికేషన్, స్కూల్ నుంచి వచ్చే కమ్యూనికేషన్, యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఈ అప్డేట్స్ పంపిస్తాము, లేకపోతే పేరెంట్స్ ఒక వాట్సాప్ గ్రూపు. సో
సోషల్ మీడియా లేకుండా బతకడం అనేది ఆల్మోస్ట్ నియర్లీ ఇంపాసిబుల్. సో ఎస్, పిల్లల్ని మనము కంప్లీట్గా ఫోన్లు ఇంటర్నెట్ లేకుండా పెంచలేము. అండ్ కానీ ఒక్కటి పేరెంట్స్ ఏం చేయగలుగుతారు కొంచెం రెస్పాన్సిబుల్గా అంటే, అసలు ఏం చూస్తున్నారు అనే కొంచెం ఆ టైం తీసుకొని, అసలు నీ ఫోన్లో నా ఫోన్లో నువ్వు ఏమేమి చూస్తున్నావు, నీ చాటా లేకపోతే ఇంకేమన్నా వెబ్సైట్స్ విజిట్ చేస్తున్నావా, అసలు ఎందుకు ఇవి చూస్తున్నావు, ఏదైనా రాంగ్ చూస్తున్నారు అంటే అప్పటిదప్పుడు మనం చెప్పగలుగుతున్నామా, కరెక్ట్గా మెసేజ్ ఇవ్వగలుగుతున్నామా, ఇది రాంగ్ రా, ఇది తప్పురా, ఇది వద్దు, ఇది చేయకు. సో అది ఇయ్యలేని టైం లేని పరిస్థితి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి దగ్గర. ఫోన్ ఇచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడంలోనే ఎక్కువైపోతుంది. సో దీస్ ఆర్ ద నెగటివ్ సైడ్ ఆఫ్ అంటే సోషల్ మీడియా ఆర్ ఫోన్లు వాడకం అండ్ పేరెంట్స్ దానిపైన ఎక్కువ కంట్రోల్ లేకపోవడంది. ఇక మీరు ది అదర్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, వీళ్ళు అంటే ఎంత బ్రూటల్గా చేయడము, ఆమె నాడ కొట్టుకోనాడు పడిపోయి ఉన్నప్పుడన్నా భయం రాకపోవడం అనేది, ఈ పర్టికులర్ ఇండివిజువల్ ఇట్ కుడ్ బి ఏముంటుంది అంటే డెవలపింగ్ ఇయర్స్లో కాండక్ట్ డిజార్డర్ అనేది ఒక కండిషన్ ఉంటుంది, లేకపోతే అపోజిషనల్ డిఫరెన్స్. ఇవి సైకలాజికల్ టర్మ్స్. చిన్నప్పటి నుంచి అంటే ఇఫ్ యూ నోటీస్ కుక్క పిల్లల్ని కొట్టేస్తారు అంటే కొట్టి వాళ్ళకి మజా వస్తుంది, లేకపోతే పేపర్లు చింపడము, లేకపోతే పేపర్ మంట పెట్టడము, ఇట్లాంటి చిన్నప్పటి నుంచి యూ విల్ సీ అది నార్మల్ బిహేవియర్ కన్నా కొంచెం డీవియేట్ బిహేవియర్ ఉంటారు. సో వాళ్ళల్లో అమ్మైనా సరే చనిపోతుందైనా సరే ఆ టైంలో దే డోంట్ ఫైండ్, ఎందుకంటే వాళ్ళ పర్పస్ వాళ్ళ ప్లాన్ ఇస్ డిఫరెంట్. సో యూ అండ్ ఐ మనం క్రిమినల్ మైండెడ్ లేం కాబట్టి మీరు అర్రే అట్లా అనిపించదా అని మీకు క్వశ్చన్ వచ్చిన. సో బట్ ఫర్ దెమ్ ఆ మూమెంట్లో దిస్ వెరీ లేడీ నన్ను అపోజ్ చేసిందా, నా లవ్ని యాక్సెప్ట్ చేయదా, అంతే తనకు కనిపించేది. అమ్మ లేదు, నన్ను పెంచిన అమ్మే కాదు, ఏం లేదు. సో ద బ్రుటాలిటీ ఈజ్ ఎవిడెంట్. అండ్ సో ఎక్కడనో సైన్స్ మిస్ అవుతున్నాం. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ బిహేవియర్స్ని ఐదర్ ఇగ్నోర్ చేస్తున్నాం, ఏది వాడు స్కూల్ నుంచి మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి, టీచర్ కంప్లైంట్ చేస్తుండు, పక్కన డిస్టర్బ్ చేస్తుండు, ఊకే కొడుతుండు, లేకపోతే ఏదో గ్యాంగ్ లాగా తిరుగుతుండ్రు అన్నప్పుడు మనం పోనీ టీచర్ ఏదో వాడు అట్లా అని వీఆర్ ఇగ్నోరింగ్ దట్. సో దే డెవలప్ ఇంటూ యాంటీ సోషల్ పర్సన్స్. సో ఇప్పుడు ఆమె చెప్పిందని వీళ్ళు పోవడము, త్రీ పీపుల్ వాళ్ళ బ్రదర్ అయినా కానీ ఒకరి మైండ్ కరెక్ట్ ఉండాలి కదా, సంబడి హ్యాస్ టు సో ఇన్ఫ్లుయెన్స్. ఆ ఏజ్లో అరే అన్న చెప్పిండు పోతా అన్నకి, అది కూడా వాడు ఏదో సినిమాలు చూసో సీరియల్ చూసో ఎన్నో కనుక లేని పర్వర్స్ ఐడియాస్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఎట్లా దీన్ని ఇప్పుడు ఈరోజు ఏమైందంటే మీరు అన్నట్టు వేకప్ కాలే కరెక్టే, అందరూ ఉలిక్కి పడ్డారు. ఇంట్లో ఒక మదరు పూజ చేసుకుంటుంటే వెనకాల వచ్చి పిల్లలు, అందులో చిన్న పిల్లలు, ఇదేదో ఇంకేదో అయింది, పోనీ భార్యాభర్తల మధ్యలో గొడవ వీళ్ళకి ఎప్పటి నుంచి ఉంది, మనం జనరల్గా వింటుంటాం భార్య చంపిరు నరికిండ్రని. కానీ ఇది మాత్రం అందరి ఉలిక్కి పడేలాగా చేసిన తల్లిదండ్రులని, ముఖ్యంగా తల్లులు అలా ఏంటి ఎవరు అంటే ఇంట్లోనే ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పరిణామం. ఇప్పుడు ప్రేమ వద్దంటే కాసేపు ఏం చేస్తారు, అలుగుతారు, చేస్తారు, తినకుండా మారామని చేస్తారు, వాళ్ళకి సర్ది చెప్తారు, ఇవన్నీ జరుగుతాయి. ఆబ్వియస్లీ ఇంట్లో కొడతారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఆ పిల్ల చేసింది ఏమైనా కరెక్టా, మరి తల్లి గట్లే కదా తిడుతుంది కొడుతుంది కదా అనేది అంటారు చూసేవాళ్ళు ఎవరైనా. కానీ ఆ పిల్లనేమో ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి పోయింది. ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక డౌట్ ఏముంటుంది అంటే పిల్లల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇప్పుడు ఎట్లా ఏం చెప్తారు, ఇప్పుడు హ్యాండిల్ ప్రతిసారి మనం ఫోన్ మాట్లాడుకుంటున్నాం, అన్నీ మాట్లాడుతున్నాం, కానీ జరిగేవి జరుగుతున్నాయి కదా. అసలు వాళ్ళు చిన్నప్పటి నుంచే ఇప్పుడు వీళ్ళ మీద చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి, ఏమనిపిస్తుంది, ఎట్లా హ్యాండిల్ చేయాలి, హౌ టు హ్యాండిల్? వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ అంటే పర్టినెంట్ క్వశ్చన్ ఇది. మనం ఇంతకుముందు ఆఫ్ కెమెరా కూడా మనం మాట్లాడుతుండే అంటే ద హోల్ జనరేషన్ విల్ చేంజ్. మన వెన్ వీవర్ చిన్నప్పుడు యంగ్ ఉన్నప్పుడు మన ఎక్స్పోజర్ టు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అది కంప్లీట్లీ డిఫరెంట్ ఉండే. అంటే అది రియల్ ఉండే, ఇన్ పర్సన్ ఉండే. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, నలుగురు ఫ్రెండ్స్ మేము కలుస్తున్నామంటే మేము రియల్గా కలుస్తుండే, ఫోన్లో కలవకపోతుండే. గ్రూప్ క్రియేట్ చేశారు, ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు. సో ద డిస్టెన్స్ బిట్వీన్ హ్యూమన్ ఇంటరాక్షన్స్ తక్కువైపోతున్నాయి. కాబట్టి నా మైండ్ ఎట్లా పెరుగుతుందో వి డోంట్ నో. మీరు నా గురించి తెలుసుకోలేరు, నేను మీ గురించి తెలుసుకోలేను. అసలు ఇప్పుడు విజయ్ గారు హర్ట్ అయినరా, హ్యాపీగా ఉన్నారా, ఏందా, ఐ డోంట్ నో. నేను ఫోన్లో నేను ఏది చెప్తే అదే, బట్ ఇన్సైడ్ మీ యూ డోంట్ నో. సో ఆ ఇంటరాక్షన్స్ తక్కువైపోయి. అనదర్ థింగ్ ఈజ్ ఫ్యామిలీస్. తెలియకుండానే చిన్నప్పటి నుంచి మనందరి ఫ్యామిలీస్లో కౌన్సిలింగ్ అనేది ఒక నార్మల్గా అయిపోయింది. అది కూర్చోబెట్టి కౌన్సిలింగ్ కాదు, ఆడుకుంటానో, స్నానం చేయించుకుంటానో, తినిపించుకుంటానో, ఏదో ఒకటి అమ్మమ్మనో, తాతనో, మామనో, అత్తనో
సమ్ ఆర్ ది అదర్ నాలెడ్జ్ ఇస్తూ ఉండే. అంటే ఇది గుడ్, ఇది బ్యాడ్, స్కూళ్ళలో లీవ్ చేయవద్దు, ఇది ఇట్లా ఉండాలి, ఫ్రెండ్స్తో మంచిగా ఉండాలి, గొడవ పెట్టుకోకు, టైంకి నువ్వు ఇంటికి వచ్చేసి మధ్యలో ఏడికి పోకు. ఆల్ దీస్ ఇప్పుడు ఎవరు ఉన్నారని చెప్పేసి మదర్. ఇంకోటి ఏంటంటే పేరెంటింగ్ స్టైల్ జనరేషన్, ఈ వెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ ఎట్లయిపోయినాయి మన దగ్గర అంటే మన కల్చర్కి కొంచెం దూరం పోతున్నాం. ఈ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ లాగా ఉండాలి పేరెంట్స్. పేరెంటింగ్ నేను ఇట్లా చేస్తా, I'll give him all the freedom. That doesn't work. We are seeing that. అంటే ఆ పేరెంట్ చిల్డ్రన్ ఆ డైనమిక్ అనేది మారిపోయింది అన్ఫార్చునేట్లీ. సో ఆ మారడం వల్ల భయం లేదు. నీకెంత తెలుసో నాకంత తెలుసు, నువ్వు ఫోన్లో చూసి చెప్తావు, నేను ఫోన్లోనే చూసి చెప్తా. సో ఆ రెస్పెక్ట్, భయము అది పోయేసరికి ఇంకా అథారిటీ ఎవరు? హూ ఈజ్ అబౌవ్ మీ? ఐఎమ్ మై ఓన్ బాస్. ఇట్లా థింక్ చేస్తారు. సో ఇట్లా థింక్ చేసేసరికి వీఆర్ మిస్సింగ్, జస్ట్ లైక్ వి టాక్డ్, దట్ హోల్ ఇమోషనల్ బాండింగ్, హ్యూమన్ బాండింగ్ విత్ మన ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్. నాకేమన్నా దెబ్బ తాకితే సరే నాన్నకు చెప్తే ఏమన్నా అనుకుంటాడేమో, పోయి అన్నకు చెప్తా, లేకపోతే పోయి అత్తకు చెప్తా, అత్త నన్ను సంజాయిస్తుంది, అయిపోతుంది ఆడ, ఇట్ సెటిల్స్ అ మ్యాటర్. సో దాట్ బాండింగ్ ఈజ్ మిస్సింగ్. సో ఈ పిల్లకి కూడా హూ ఇస్ దర్? ఆమెకి సరే వాడు వానితో వద్దు అట్లా అని చెప్పడానికి ఒకరు లేరు, నువ్వు ఇది కాదు టైము, నువ్వు ఇంకో 2 years నువ్వు చదువుకో ఫస్ట్, తర్వాత చూద్దామని చెప్పేటోళ్ళు లేరు. అమ్మ కూడా ఆమె ఫ్రస్ట్రేషన్స్ ఏమున్నాయో మనకు తెలియదు, ఆమె పని దగ్గర ఆమె ప్రెషర్స్ ఏమున్నాయో మనకు తెలియదు, ఎట్లా డీల్ చేసిందో తెలియదు, ఏమైనా కొట్టిందా, చేసిందా, ఏం చేసిందా తెలియదు. సో మల్టిపుల్ రీజన్స్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఏమంటారు తెలుసా, కొట్టే ఉంటది, కొట్టకుండా ఎందుకు ఉంటారు అని కూడా అంటారు కదా జనరల్ గా. ట్రూ, అది కూడా కరెక్టే. కానీ అదే చెప్తున్నది, అది ఇప్పుడు వెనకట కొట్టిండ్రు, ఏడ్చిండ్రు, అమ్మ కొడుతుంది అని నేర్చుకున్నాం, పోయినాం. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఈ ఎక్స్పోజర్ ఉంది చూసిండ్రా, యూ ఆర్ యువర్ ఓన్ చైల్డ్, నువ్వు యూఆర్ యువర్ ఓన్ పర్సన్, నోబడీ కెన్ హిట్ యూ, నీ రైట్ నీకు ఉంది, చైల్డ్ రైట్ ఉంది, ఇది రైట్ ఉంది, అనే రైట్ ఉంది అనేసరికి అమ్మ నన్ను కొడుతుందా, హూ ఈజ్ షీ టు బీట్ మీ, ఇట్లా థింక్ చేసి స్టార్ట్ చేస్తుంది. దే ఆర్ బికమింగ్ వెరీ. సో ఇది అపోజిషనల్ డిఫరెన్స్ అంటారు, అంటే అథారిటీ ఫిగర్ని కూడా నేను పట్టించుకోను. ఇందులో మరొక సంచలనం ఏం తెలుసా, అటువైపు ఇన్వాల్వ్ అయినరు కదా బాయ్స్, అక్కడ వాళ్ళ మదర్ని మాట్లాడిస్తే చెప్పిన అంశం ఏంటంటే ఆమె చంపుడే మంచిదైంది. ఆమె ఎంత ఈజియెస్ట్ వేలో చెప్తుందంటే జనరల్గా అవును అట్లా చేయకూడదు, నా కొడుకు కూడా అట్లా చేయకుండా ఉండాల్సి ఉండేనేమో, జనరల్ కొంచెం రిగ్రెట్ అవుతుంటారు కదా. లేదు, ఆమె ఎంత టార్చర్ పెట్టి ఉంటుంది, ఆ పిల్ల బయటకు వస్తే అన్నీ తెలుస్తాయి, రేపు నా కొడుకుది ఏం తప్పు లేదు, ఏమైతే బయటకు తెచ్చుకుంటా. ఇది తెలిసి తెలియనితనంతో మాట్లాడిందా, లేకపోతే ఆమెలో కాన్ఫిడెంట్ ఏందన్నది కూడా అర్థం కాలేదండి. నాకు చాలా అఫ్సోస్ అనిపించింది ఒక విధంగా. అది వి డోంట్ నో అది తను ఎందుకు అన్నదో, మళ్ళీ వాళ్ళ లీగల్ అడ్వైజర్ ఏమన్నా అట్లా స్టేట్మెంట్స్ చెప్పమన్నారో మనకి. అప్పటికే వాళ్ళకి లీగల్ అడ్వైజర్ వచ్చి ఉంటారా ఇమ్మీడియట్లీ? అంటే చాలా, ఎందుకంటే సెన్సేషనల్ కేసెస్ ఉన్నప్పుడు జనరలీ వెళ్తారు కదా, మేక్ హెడ్లైన్స్ కి ఛాన్స్ ఉంది కాబట్టి లీగల్ వాళ్ళు కూడా ముందుంటారు. సో కేసు తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు, ఇప్పుడైతే ఇట్స్ హాట్ న్యూస్ కాబట్టి. బట్ అట్లా అన్నారు, సరే ఒకరు చెప్పిండ్రు అని ఈమె చెప్తుందంటే ఈమెకు తెలియలేదా అని మనం అనుకోవచ్చు. ఆమెలో బాధ కనిపించాలి కదా, ఆమెలో తప్పు చేసిన ఫీలింగ్, మా కొడుకు తప్పు చేసిండు అన్న ఫీలింగ్ అన్న కనపడాలి. ఒకరు చెప్పిండ్రు అని ఈమె మారిపోవద్దు అనుకోండి. బట్ ఈవెన్ దెన్ మేబీ ద హోల్ ఫ్యామిలీకి ఓ యాంటీ సోషల్ ట్రేటే ఉందేమో వాళ్ళ మెంటాలిటీ ఇంట్లో. అదే ఇంట్లో జనరల్ వేరే. మనము ఇంతకుముందు డిఫరెంట్ కేసెస్ చూస్తే ఏం అప్పలిగాడు ఇట్లా కాదు, నిజంగా పిల్లోడు తప్పు చేస్తే ఉరిదీయాలి, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుండి విన్నాం మనం. కానీ అసలు ఓకే నా కొడుకు తప్పు చేయలేదు అన్నంత వరకు కూడా ఫైన్, ఆమె చంపిందే మంచిదైంది అనే మాట, అంటే నిజంగానే వాళ్ళ ఫ్యామిలీ నేచర్ కూడా అట్లా ఉందా? పాసిబుల్. ఇంతకుముందు బ్రోకెన్ ఫ్యామిలీస్ అన్నట్టే అన్హ్యాపీ ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు చిన్నప్పటి నుంచి తండ్రి తల్లిని కొట్టుడు, లేకపోతే తండ్రి ఇంకో ఆమెతో ఉండు అనేది చూసుకుంటూ పెరిగినారు అనుకోండి, వాళ్ళకి అది నార్మల్ అనిపిస్తుంది. ఓ ఆడమని కొట్టాలి, నాన్న కొట్టలేదు అమ్మని, నార్మల్, అది కొట్టుడేమో తప్పు. సో ఆ అమ్మ కూడా అది పడుతుంది, ఏడుస్తుంది, ఆడనే ఉంటుంది, అట్లనే బాధపడుతుంది, అదే అయిపోతుంది. దే సా దట్ యాజ్ దే గ్రో అప్. సో దే ఫీల్ యాజ్ అ మ్యాన్ నేను కొట్టుడు ఇస్ నార్మల్, ఇంకో ఆమెతో ఉండు నార్మల్. ఈ డెవలప్ బేసికలీ ఇక అంతా గ్రోయింగ్ అప్ ఇయర్స్లో మోడలింగ్ బిహేవియర్స్ అండి. నేను ఏం చూస్తున్నా అది నేను డెవలప్ చేసుకుంటాను. సో నేను సో మేబీ ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళ ఫ్యామిలీలో ఏం హిస్టరీ ఉందో మనకు తెలియదు కదా. సో మొత్తానికైతే కొంచెం ఎందుకు నేచర్కే ఏమైనా అగెనెస్ట్గా జరుగుతుందంటారు. పెళ్ళిళ్ళు కూడా ఇలా మగపిల్లలు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి భయపడుతున్నారు. ఎట్లా అంటే
అంటే ఈ బిఫోర్ పెళ్ళి సరే ఆఫ్టర్ పెళ్ళిళ్ళ తర్వాత ఉండే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ పక్కన పెడితే ఈ బిఫోరే వీళ్ళకు లవ్ అఫేర్స్ ఉండడం, అది ఇంట్లో చెప్పకపోవడమా, చెప్పినా మరి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడమా, బలవంతంగా పెళ్ళిళ్ళు చేస్తున్నారా, మరి చేసిన తర్వాత ముందే ఎదురు తిరగట్లేదు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఆఫ్టర్ తర్వాత వీళ్ళని పాపం చంపించే ప్రయత్నం జరుగుతుంది. అసలు ఇక్కడ కూడా ఇది కూడా చాలా అంటే ఎక్కువగా కనిపిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ మనం ఇన్సిడెంట్ చూసినాం మేఘాలయ. ఇప్పుడు ఇది ఇక్కడ గద్వాల రీసెంట్లీగా జస్ట్ మన మే 19th మ్యారేజ్ అయింది, 2 days బ్యాక్ చాలా ఘోరంగా చంపేసారు అని అంటారు. అది అన్ఫార్చునేట్ అండి. సో ఏదైనా అంటే ఇంత ప్లాన్ చేసి ఇంత పెద్ద క్రైమ్ మర్డర్ చేసే అంత ఉంది అంటే ఆబ్వియస్లీ వాళ్ళు సైకలాజికల్లీ అన్వెల్ ఉన్న వాళ్ళని అనుకోవాలి. సైకలాజికల్లీ అన్వెల్ అంటే ఫంక్షనింగ్ మళ్ళీ అంటే వాళ్ళ జాబ్స్ చేస్తుంటారు, బయట బాగానే ఉంటారు, కానీ మైండ్లో యాంటీ సోషల్గా బార్డర్ లైన్ పర్సనాలిటీస్ ఉంటాయి అన్నట్టు వాళ్ళలో. సో ఏమన్నా ఎక్స్ట్రీమ్ థింగ్ చేస్తే ఇక కంప్లీట్ ఎక్స్ట్రీమ్ ఉంటారు వాళ్ళు. పని చేసుకుంటూ ఉంటారు, అంటే నేను ఎట్లా గుర్తుపట్టలేదు, వీడు నాతోనే పని చేస్తుండే, వీడు ఇట్లా అంటామేనా అని తర్వాత యూ రియలైజ్ యూ కాంట్ టెల్ అన్లెస్ క్లోజ్ ఫ్యామిలీ తప్ప. అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి వానికి కోపం ఎక్కువ ఇట్లాంటి తర్వాత చెప్పినప్పుడు అరే అప్పుడే మనం కలిసేది ఉండనేమో, అప్పుడే మనం దాని గురించి డిస్కస్ చేసేది ఉండేమో. వాడు కాలేజ్లో అందరితో గొడవ పెట్టుకుంటుండే, ఆమె ఊకే మల్టిపుల్ బాయ్ ఫ్రెండ్స్ పెట్టుకుంటుండే కదా, ఇక్కడ ఒక దగ్గర స్టేబుల్ ఉండకపోతుండే కదా. సో దోస్ ఆర్ ఆల్ యాక్చువల్లీ రెడ్ ఫ్లాగ్స్. అవన్నీ ఎప్పుడో గుర్తించగలిగితే ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ మేబీ సమ్ ఛాన్స్ డాక్టర్ హెల్ప్ చేయడానికి. ఏం మారాలి మరి వ్యవస్థలో? ఇప్పుడు మీరు నేచర్ అన్నారు చూసినరా, అగేన్స్ట్ నేచర్ పోతున్నామని, అది కూడా వెరీ ట్రూ. ఎందుకంటే స్టార్టింగ్ విత్ మన వర్క్ కల్చరే. ఇప్పుడు జాబ్స్ కానీ అంటే 11-12 o'clock హ్యాస్ బికమ్ నార్మల్ టైం డిన్నర్లు చేయడానికి ఎంతోమందికి. పనుకున్నాడు ఇంకా లేట్, అది నార్మల్. అంటే అది అందులో ఆశ్చర్యం కూడా లేదు. ఇంకా నేను 12కి అనుకుంటా డాక్టర్ అంటే నేను ఆహా అనాలి అంతే, అర్రే అనాలి అనేది కూడా లేదు ఇప్పుడు. బికాజ్ వర్క్ టైమింగ్స్ అట్లున్నాయి. వర్క్ స్టార్ట్ అవుతుంది 1కి 2 o'clockకి. అంటే వాళ్ళని అనడానికి ఏం లేదు, సిస్టమ్ ఇస్ లైక్ దట్. ఇప్పుడు అన్ని ఎంఎన్సీలు వచ్చేసి వాళ్ళ టైమింగ్స్ ప్రకారం మన వాళ్ళు వర్క్ చేయాలి. యూఎస్ టైమింగ్ అంటారు, యూకే టైమింగ్ అంటారు, ఆస్ట్రేలియా అంటారు. సో నేచర్ చీకటి కాగానే పనుకోరా అని ఇట్స్ అ సైన్. నౌ ఇట్స్ డార్క్, టేక్ రెస్ట్. బట్ నో, దట్స్ వెన్ మై జాబ్ స్టార్ట్స్. నేను రాత్రంతా ప్రపంచం అనుకున్నప్పుడు ఐఎమ్ అవేక్, ఐఎమ్ వర్కింగ్. సన్ వచ్చినప్పుడు లేచి పని చేసుకో అనేది దట్ నేచర్స్ కాల్. అది అప్పుడు పడుకునే పరిస్థితి మనది ఉల్టా అవుతుంది. సో అక్కడి నుంచి ఎవ్రీథింగ్ ఇంపాక్ట్స్. నీ కడుపు ఇంపాక్ట్ అవుతుంది, నీ హార్ట్ ఇంపాక్ట్ అవుతుంది, అన్నిటికన్నా ముఖ్యంగా నీ బ్రెయిన్ అండ్ మైండ్ ఇంపాక్ట్ అవుతుంది. సో నార్మల్ థింకింగ్కి నేచర్కి అగేన్స్ట్కి పోవడం ఇవన్నీ. బీఇట్ ఇన్ఫ్లుయెన్స్ లైక్ యూ సెడ్, ఫుడ్ పైన ఇన్ఫ్లుయెన్స్, మనం ఏం తింటున్నాము దాని ప్రభావం ఎట్లుంటుంది. సో వీఆర్ గోయింగ్ ఎక్స్పోజర్ అట్ అన్ ఎర్లీ ఏజ్. ఇప్పుడు ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అండి యాక్చువల్లీ. ప్యూబర్టీ అంటే మెచ్యూరిటీ 9-10 years అండి. యంగ్ గర్ల్స్ హార్మోనల్ బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం, వాళ్ళ హైపర్ అవ్వడం అన్నీ ఉన్నాయి. ఇదేమి అంటే ఉట్టి ఊహాగానం కూడా కాదు, దిస్ ఈజ్ రియల్. బికాజ్ లాట్స్ ఆఫ్ మనం తినే పోల్ట్రీలో కానీ డైరీలో కానీ కొన్ని ప్రోడక్ట్స్, ఐ వోంట్ కాల్ జనరలైజ్ టర్మ్ కాదు అది నేను చెప్పేది, కొన్ని ప్రోడక్ట్స్లో స్టెరాయిడ్స్ ఇస్తారు అనేది ఇట్స్ ప్రూవెన్. దేర్ ఆర్ రిపోర్ట్స్ అబౌట్ ఇట్. సో అవి కన్జ్యూమ్ చేస్తున్న కొద్దీ యంగ్ చిన్న పిల్లలు, గర్ల్స్ తొందరగా మెచ్యూర్ అవుతారు. తొందరగా మెచ్యూర్ అయ్యేసరికి వాళ్ళు ఎక్స్పోజర్ అంటే ఆ పసితనము, అమాయకత్వము దేర్ గాన్ బై ద అంటే టీన్స్ వరకు దేర్ పెద్ద విమెన్ లాగా అయిపోయేసరికి ఆబ్వియస్లీ వాళ్ళ బ్రెయిన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఎక్స్పోజర్ ఈజీగా అయిపోతుంది, ఎక్స్పోజర్కి ఛాన్స్ ఎక్కువైపోతుంది. అంటే నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నా, అంటే అమ్మాయిలో కూడా అంటే నాదే, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే కొనాలి, నేను చెప్పిందే జరగాలి అనేది ఒకలాంటి యారగెన్సీ ఉన్న నేను కిడ్స్ని కూడా చూస్తున్నాను. ఏది 13, 14, 15, 16 ఎట్లానంటే ఇది జరగకపోతే నేను ఇక్కడి నుంచి దునికేస్తా, లేకపోతే నేను కోసుకుంటా, ఇట్లాంటివి కూడా జరుగుతున్న నేపథ్యంలో వాటి కంట్రోల్ ఎట్లా అనేది ఇప్పుడు వీళ్ళు కూడా ఎట్లా గోస్ బ్యాక్ టు పేరెంటింగ్ అగైన్ అండి. ఎందుకంటే మోస్ట్లీ ఇప్పుడు మీరు చెప్పిన పర్టికులర్ ఆ లక్షణాలు కొన్ని బార్డర్ లైన్ ట్రేట్స్ అంటాం దాన్ని. అంటే దే సీ థింగ్స్ ఉట్టి బ్లాక్ ఆర్ వైట్, మిడిల్ ఉండదు ఇంకా వాళ్ళకి. నాకు ఇది ఇస్తావా లేదా, జస్ట్ దే నో కాదమ్మా కూర్చొని మాట నో, జస్ట్ లైక్ యూ సైడ్ కట్ చేసుకుంటా చచ్చిపోతా, ఈ మాటలు దే కీప్ అటరింగ్. మోస్ట్లీ వీళ్ళు సింగిల్ చైల్డ్ ఉన్నప్పుడు, బోత్ పేరెంట్స్ వర్కింగ్, సింగిల్ చైల్డ్ ఉన్నప్పుడు కొంచెం చిన్నప్పటి నుంచి ప్యాంపర్ చేయడము, నువ్వే నా మాకంతా, నువ్వే బంగారం, నువ్వే అంతా, నువ్వే
అనేసరికి వాళ్ళకి ఒక ఏం డెవలప్ అయిపోతుంది అంటే దే ఫీల్ ఈ పేరెంట్స్ ఇంత నేనే మెయిన్ అంటుండ్రు కదా, నేనే అంతా అంటుండ్రు కదా, నేను అన్నప్పుడు నో ఎట్లా అంటారు ఇంకా. సో కొంచెం రిజెక్షన్ వాళ్ళు ఫేస్ చేయలేరు. సో ద కాంప్లికేట్ అవుతుంది ఆ సిచ్యువేషన్. ఒక్కసారి అప్పటి వరకు చిన్నపిల్లలప్పుడు ఏదంటే అది ఇప్పిస్తారేమో, బొమ్మలు బట్టలు అవి ఇవి, కానీ డిమాండ్స్ పెరుగుతున్న కొద్ది డిమాండ్స్ పెరిగేసరికి పేరెంట్స్ ఒక్కసారి నో అనడం వాళ్ళకి ఇంకా అలవాటే లేదు అప్పటి నుంచి. సో చిన్నప్పుడు ఆ కరెక్ట్ బ్యాలెన్స్డ్ పేరెంటింగ్ లేకపోవడము, పేరెంట్స్కి టైం లేకపోవడము. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అనేది, ఇంతకుముందు మన ఫ్రెండ్స్ కూడా మన పేరెంట్స్కి తెలుసు, వాళ్ళ ఇంటికి వస్తారు, మనం వాళ్ళ ఇంటికి పోతాము, ఏదో ఒకటి అక్కడక్కడ కలుస్తుంటారు, ఆ ఫంక్షన్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరు నీ ఫ్రెండ్ ఎవరు, నీ ఆన్లైన్ ఫ్రెండ్ ఎవరు, ఇప్పుడు మీరు అన్నట్టు ఆ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ వాడోడు ఈమోరు, అసలు ఎవరు కాలేజ్ ఫ్రెండ్ కాదు, స్కూల్ ఫ్రెండ్ కాదు, ఇంటి దగ్గర కాదు, ఎవరు కాదు వీళ్ళు. సో కంప్లీట్ స్ట్రేంజర్స్తో ఫ్రెండ్షిప్ మన పేరెంట్స్కి తెలుస్తుందా అంటే నో. సో లైక్ యూ సెడ్, గర్ల్స్ అన్ఫార్చునేట్లీ ఆ ట్రాప్ దాంట్లో ఇట్ గెట్స్ వర్స్. సో ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు డిస్కస్ చేస్తున్నాం కానీ చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. వెరీ మచ్ అండి, వెరీ మచ్. దిస్ విల్ రిక్వైర్ అంటే టాకింగ్ మోర్ అబౌట్ ఇట్. అంటే ఇంట్లో ఇంకా నా పిల్లలకి ఏమైంది అనే ఆ ప్రొటెక్టివ్ దాంట్లో పోవడం కన్నా చూడండి, టాక్ అంటే మాట్లాడండి, హెల్ప్ తీసుకోండి. లేదండి, నా పిల్లలకి ఏందనే దాంట్లో ఎక్కడో 10% కానీ మోస్ట్లీ 90% పిల్లల్ని హ్యాండిల్ చేసే విధానంలో నిజంగానే చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతున్నారు, స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. అంటే పిల్లల్ని ఏమంటే ఏమైద్దు అనేది, అంటే ఇంతకుముందు ఇప్పుడు సపోజు నిన్న మీకు చెప్పడానికి ఎంత సిల్లీగా అనిపించినా కూడా వాళ్ళ పరిస్థితికి ఆ పిల్లోడు అడిగిన కోరికకి సంబంధం లేదు. BMW కారు కొనివ్వమన్నారు, కానీ వాళ్ళ స్తోమత మర్చి కొడుకు చచ్చిపోతాను అంటున్నా అనేసి స్విఫ్ట్ డిజైర్ కారు కొనిస్తామన్నారు. కాంప్రమైజ్ కాలే, సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్నాడు. ప్యూర్లీ రైతులు వాళ్ళు. ఎట్లా కన్విన్స్ చేస్తారు? అది కొన్నిటికి అసలు నిజంగా చెప్పాలంటే ఆన్సర్ లేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు పొద్దున్న లేస్తే పొలంలోకి వెళ్ళి పని చేసుకుని పిల్లల్ని కొంత ఏదో చదివిపించారు, వాడు డిగ్రీ ఏదో చదువుకున్నట్టు కొంచెం మెచ్యూరిటీ ఏజ్ అతందే, కానీ కూర్చోబెట్టరు. కొడుక అది కాదు కొడుక, మన పరిస్థితి ఇది, నేను సరే సపోజ్ చేసి నువ్వు అంటున్నా మొత్తం కొనకపోతే ఏమవుతాడో కొడుకు అనేసి. ఈ మధ్యలో బైక్స్ కూడా అదే బెదిరింపే కదండి. వాళ్ళు కూలినాలి పని చేసే వాళ్ళు కూడా 3 లక్షల బైక్ కొడుకు ఎక్కడ ఏమవుతాడనే భయంతో కొనిచ్చే పరిస్థితి, లేకపోతే సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే ఇదైనా కానీ దిస్ ఇస్ అంటే ఇది సొసైటల్ ఇన్ జనరల్ ప్రాబ్లం కదా ఇది. సో ఇట్ నీడ్స్ పేరెంటల్ ఎడ్యుకేషన్ అవసరం అనాలన్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ ఐ థింక్ ఆ బాండింగ్ ఇంకొంచెం రావాలి. అతి ప్రేమ చిన్నప్పటి నుంచి అట్లా కాకుండా ఎక్కడ ఫర్మ్గా ఉండాలనో చిన్నప్పటి నుంచే నువ్వు కొంచెం రాంగ్ రైట్ కొంచెం ఫర్మ్గానే ఉండాలి, కొంచెం గట్టిగానే ఉండాలి. మరి అతి ప్యాంపర్ చేయడం అనేది చిన్నప్పటి నుంచి చేయకపోవడమే మంచిది. సరే ఇప్పుడు వన్స్ ఇప్పుడు మీరు అన్న ఏజ్ 14, 15, మిడ్ టీన్స్ టు లేట్ టీన్స్ అప్పుడు ఎవరు రెబెల్ ఎట్లా జనరల్లీ కొంచెం చేంజ్ అవుతుంటుంది మెంటాలిటీ, కొంచెం హార్మోనల్ చేంజెస్ వల్లనో అది వల్ల. కానీ చిన్నప్పుడు అని భయం లేదు అని చిన్నప్పటి నుంచే అనుకున్నప్పుడు ఈ ఏజ్కి వచ్చేసరికి ఈ థ్రెట్స్, ఈ భయపెట్టడాలు, వెళ్ళిపోవడాలు, థ్రెటన్ చేసుడు ఇవన్నీ నార్మల్ అనిపిస్తుంది. సో పేరెంట్స్, యంగ్ పేరెంట్స్ చదువుకోవాలి ఇప్పుడు డెఫినెట్గా టీచర్స్ పేరెంట్స్ ముందు. ఎందుకంటే మోస్ట్ టైం స్పెండ్ చేసేది టీచర్స్ కదా, ఇంకా పేరెంట్స్ కన్నా ఎక్కువ కూడా. సో టీచర్స్ కూడా ఏమన్నా వాళ్ళు కొంచెం కాషన్ సైన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయి, వీడు కొంచెం ఏదో డీవియేట్ అవుతుండు అంటే పేరెంట్స్ని పిలిచి కొంచెం అన్న మాట్లాడగలిగేది. దిస్ ఈజ్ అ ఛాలెంజ్, ఈజీ కాదు. ఇంతకుముందులాగా జస్ట్ వాళ్ళు స్కూల్కి వస్తుండ్రు అన్నంత కాన్ఫిడెంట్గా లేదు టైమ్స్. మీ దగ్గరకు వచ్చే కేసులు అంటే సంఖ్య పెరిగిందా? ఏ టైప్ ఆఫ్ ఎక్కువ వస్తున్నాయండి? జనరలైజ్ మీకు తెలుస్తుంటుంది, ఈ సిమ్టమ్ వల్ల ఎక్కువ వస్తున్నారు. 2 వెరైటీస్. ఇప్పుడు మీరు ఫస్ట్ ఏదైతే ఇట్లా గర్ల్స్ ఇట్లా అన్నారు చూసినరా, దట్ ఈస్ అంటే చాలానే చూస్తున్నాం అట్లా యంగ్ మిడ్ టీన్స్ టు లేట్ టీన్స్లో రెబెల్ స్ట్రీక్, నేను చెప్పిందే కావాలి, నేను చెప్పిందే చేయాలి, ఇదొక పేషెంట్ పాపులేషన్. ఇంకోటి బాయ్స్లో జనరలీ ఈ డ్రగ్ యూజ్ వాళ్ళు చాలా ఎక్కువ అవుతున్నారు. అంటే డ్రగ్లో గాంజా అయితే ఇప్పుడు మేబీ కొంచెం తక్కువైందని చెప్పుకోవచ్చు. మేబీ ఈ గవర్నమెంట్ హ్యాస్ బికమ్ కొంచెం ఇంకా స్ట్రిక్ట్గా చేస్తున్నట్టున్నారు, కానీ అదర్వైజ్ ఇంటర్ 10th నుంచే వాళ్ళ ఎక్స్పోజర్ ఇస్ లైక్ చాలా ఎక్కువ. విల్ బి సర్ప్రైజ్ టు నో ద నంబర్స్. ఆల్మోస్ట్ సగం క్లాస్లో సగం మంది గాంజా అయిన వాళ్ళు కూడా ఉన్నారు కొందరు. సో అంత ప్రివలెంట్ ఉంది.
సో అదొక టైప్ ఆఫ్ పేషెంట్ పాపులేషన్. ఈ యంగ్స్టర్స్ గురించి నేను చెప్తున్నాను. తొందరగా ఏదైనా కాదు అంటే ఈ డిప్రెసివ్ మోడ్లోకి పోవడం కూడా చాలా ఎక్కువైపోయింది. అసలు దాన్ని వెతికిరు. ఒకప్పుడు డిప్రెషన్ అంటే మీనింగ్ అవ్వడం, ఒక జనరేషన్కి అయితే ఎవడు వాడేవాడండి డిప్రెషన్ అనేది. కానీ ఎవరికి సెల్ఫ్ హీల్ అనేది లేదు. నేను బాగుపరచుకోవాలనే తపన అంటే మేబీ ఇంకా స్టార్టింగ్ నుంచే లేదేమో అనిపిస్తుంది. డిప్రెషన్లో భాగంగా సూసైడ్, తల్లిదండ్రులు భయపడ్డం ఎక్కువ అయిందండి. అంటే మానసిక మా స్టడీస్, మా వేరే డాక్టర్స్ వీళ్ళు చేసే మా కాన్ఫరెన్స్లో డిస్కస్ చేసే దాంట్లో కూడా ద నంబర్స్ హ్యావ్ గ్రోన్. అంటే చాలా పెరిగిపోయినాయి. పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ స్ట్రెస్ కలిగే సిచ్యువేషన్స్ ఎక్కువైనాయి ఫస్ట్లీ. అండ్ దానికి రెడీగా లేము మనం. అంటే స్ట్రెస్ని హ్యాండిల్ చేయడానికి నాకు నేను కుమిలిపోవడం, నాకు నేను సఫర్ అయిపోవడం అవుతుంది. కాబట్టి రేట్ ఆఫ్ సూసైడ్స్ ఎక్కువవుతున్నాయి. సో ఆ కుషన్ లేదు. నాకు ఒక ఫ్యామిలీ, ఒక ఫ్రెండ్ ఇచ్చే కుషన్ ఏదైతే కంఫర్ట్ అది లేదు. సో నేనే కూడా నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, నా జాబ్, నా స్ట్రెస్ అన్నీ నేనే హ్యాండిల్ చేసేసరి చేయాలనేటప్పుడు అది అయితలేవు. సో దానివల్ల అర్బనైజేషన్ ఒక కారణం. ప్రతి ఒక్కడు సిటీలలో వచ్చేసరికి వాడు ఏదో అనుకోని ఏదో వస్తాడు, వాడు మ్యాచ్ కాదు అనుకున్న దానికి, జరుగుతున్న దానికి, ఖర్చులకి, ఫ్యూచర్ ప్లాన్స్కి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్. నోబడీ, అందరూ ట్రెడిషనల్ జాబ్స్ ఇడిచిపెట్టేసిండ్రు. ఎవ్రీబడి ఈజ్ ఆఫ్టర్ బీట్ ఐటీ ఆర్ వాట్ ఎవర్. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వస్తుంది. కర్నూలు సాగుకు 1,00,000 కారణాలు అన్నట్టు ఇప్పుడు దీనికి ఎన్ని ఉన్నాయి తెలుసా? అసలు ఇది ఒక్కటి అని పర్టికులర్గా చెప్పలేని అంశం. ఇది ఇట్స్ అ సొసైటల్ థింగ్. ఇక మనం సొసైటీ అంటే మళ్ళీ మన ఇల్లే కదా. ఫస్ట్ మనం ఇల్లు, తర్వాత మనోళ్ళు, తర్వాత మన వీధి, మన సిటీ, మన అట్లా థింక్ చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ లెట్స్ ట్రై టు ఇంప్రూవ్. మన ఇంట్లో మనం ఏం కరెక్ట్ చేసుకోవచ్చు, మన పిల్లలతో మనం ఎట్లా డీల్ చేయవచ్చు. అయితే చివరికి ఒక ప్రశ్న, సరే కొంత అవేర్నెస్ ఉన్నంత వరకు నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంత ఘోరమైన సిచ్యువేషన్కి వచ్చినప్పుడు పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఇద్దరిలో చేంజెస్ కావాలి. కాబట్టి అంటే ఇందులో సైకలాజికల్గా ఈ సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్స్ కావచ్చు ఎంతో మేరకు ఉపయోగపడతాయి. మనం ఆ తీవ్రతను గుర్తిస్తాం. ఇప్పుడు గుర్తించినప్పుడు తీసుకొస్తే ఏ మేరకు సక్సెస్ రేట్ ఉంటుంది? చాలా అండి, డెఫినెట్గా. ఎందుకంటే యూఆర్ ఒక పొటెన్షియల్ ప్రాబ్లమ్ని మనం ముందే అరెస్ట్ చేసినట్టు అవుతుంది, ముందే మనము క్యూర్ చేసినట్టు అవుతుంది కదా. అందుకే మేము స్కూల్స్కి, కాలేజెస్కి ఎప్పుడైనా టాక్ చేయడానికి పోయినప్పుడు కూడా టీచర్స్కి రిపీటెడ్గా చెప్తాం, ఇవి కొన్ని వార్నింగ్ సైన్స్, ఇవి కొన్ని కాషన్ సైన్స్. అండ్ నాట్ జస్ట్ మనం అగ్రెషన్, ఈ కేసు ఇట్లా అగ్రెషన్ దీనిపైన ఫోకస్ చేస్తున్నాం, కానీ డిప్రెషన్ ఇన్ జనరల్ మాట్లాడినా, బుల్లియింగ్ పిల్లలలో, అంటే ఒక నలుగురు కలిసి ఒక్కరినే పట్టుకొని టార్గెట్ చేసి ఎక్కిరియడము, వాడిని ఏదో ఒకటి ర్యాగింగ్ చేయడము, చిన్నపిల్లలలో వాడు సడన్గా క్వైట్ అయిపోవడము, లంచ్ బాక్స్లు ఖతం చేయకపోవడం, ఇవన్నీ చిన్నగా అనిపించినా మనం దానిపైన ఫోకస్ చేయాలి. వాడు రిపీటెడ్గా వారం రోజుల నుంచి వాడు లంచ్ ఖతం చేస్తలేడు, ఏమైంది? పేరెంట్స్ విల్ బి వరీడ్, కానీ టీచర్స్ చూడడం ఏమైందా అని వాడిని కూర్చో. సో ఇట్లాంటి ప్రతిది ఒకటి ఒక కొంచెం కాషన్, కొంచెం కేర్ఫుల్గా చూసినట్టయితే దట్ విల్ లీడ్ టు పేరెంటల్ కౌన్సిలింగ్. పేరెంట్స్ మీరు ఇట్లా మీరు కొంచెం ఇంకా ఎక్స్ట్రా గంట సేపు స్పెండ్ చేయండి వానితో అని, జస్ట్ టేక్ హిమ్ అవుట్, ఆడండి, పారి తీసుకుపోండి, సంథింగ్. వానికి నాన్నున్నాడు, అమ్మున్నాడు, వానికి అది రావాలి. మీరు ఇంటికి వచ్చి మీరు ఫోన్ పట్టుకొని వాడిని చదువుకోరా అంటే అది కాదు. వెన్ హీ సీజ్ యూ డూయింగ్ సంథింగ్ ఎల్స్, అది వానికి ఏడికెళ్ళి నేర్చుకుంటాడు వాడు. సో ఇట్లాంటి ఏదన్నా కొన్ని ఇట్లా కామ్గా అయిపోతుండు, ఇరిటేషన్ ఎక్కువైతుంది, సరిగ్గా నిద్రపోతలేడు, ఇవన్నీ కాషన్, ఇట్లాంటి టైమ్స్లో తీసుకొస్తే వీ బీయింగ్ అ స్పెషలిస్ట్ మేము వాళ్ళని కొంచెం డీటెయిల్డ్గా హిస్టరీ తీసుకొని పిల్లలతోని, పేరెంట్స్తోని ఎక్కడో ఒక చిన్న ఫాల్ట్ కనుక్కోగలుగుతాం. మోస్ట్ కేసెస్లో డెఫినెట్గా వాళ్ళ కౌన్సిలింగ్, అవసరమైతే ఏదైనా చిన్న మెడిసిన్ ఇచ్చినప్పుడు చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.